హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చి బోటి కర్రీ. ఈ రెసిపీని ఈ విధంగా చేశారంటే టేస్ట్ చాలా బాగొస్తుంది. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి. తర్వాత పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకున్నాక ఎండు కొబ్బరి, మసాలా దినుసులు డ్రై రోస్ట్ చేసుకొని ఈ విధంగా పౌడర్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తరువాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు కొద్దిగా టమోటాలు వేసి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకున్నాక రుచికి సరిపడా కారము, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. తరువాత ముందుగా శుభ్రంగా క్లీన్ చేసుకున్న బోటీని పసుపు, ఉప్పు వేసి కుక్కర్లో ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి వాటర్తో సహా వేసి కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్లో కొద్దిగా సన్నగా కట్ చేసిన కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ కొత్తిమీర వేయలేదు, మీరు కావాలంటే కొత్తిమీర వేయండి. ఇంతే అండి బోటి కర్రీ. మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.